బేసిక్గా ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పింది ఆయన ఇవి అవి అయితే చేసేసాడు కదా. అదే నవరత్నాల్లో ఆయన చెప్పింది ఆయన అన్నట్టు 99% ఎంతో చేసేసారు. 90 అనుకున్నాం చేశాడు కదా, 100కి 90 మార్కులు నాకు వచ్చేసినాయి అనుకున్నారు అని ఆయన అనుకున్నారు. కానీ దిద్దినటువంటి ఓటరు అట్లా అనుకోలా, 11 మార్కులే వేసాడు. అవును. ఎందుకని అంటే వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో మెయిన్ వచ్చేటప్పటికి ఈయన రాజధాని అంశాన్ని వైజాగ్ అన్నటువంటిది ఎటు తేల్చకపోవడం మనకి కోస్తా జిల్లాల్లో బాగా విపరీతమైంది. ఎందుకని ఇంతకుముందు ఇక్కడ చంద్రబాబు టైంలో కొంచెం ఆగింది అనుకుంటే పూర్తి చేయలేదని ఈయనకి ఓటేస్తే ఈయన శాంతం తీసేసి అవతలకి వెళ్ళిపోతున్నాడు. ప్లస్ ఏది పూర్తి చేయలే పోనీ సరే దానికి చంద్రబాబు అడ్డు పెట్టారా, కోర్టులు అడ్డం పడ్డాయి, ఇవన్నీ పక్కన పెట్టి అవి వాళ్ళకి అనవసరం. బేసిక్గా తమకు రాజధాని లేకుండా పోయింది. ఇది ఇతనుంటే అవ్వదు, ఎప్పటికీ లీగల్ లిటిగేషన్స్ తో సాగుతూనే ఉంటది ఇంకో 10 ఏళ్ళు అయినా. ముందు రాజధాని కావాలి అర్జెంటుగా. ఆ టెంపో క్రియేట్ అయింది జనంలో. ఏ రాజధాని అంశం అయితే క్రిందసారి బాబుని దెబ్బతీసి జగన్ గెలిపించిందో, ఇంక్లూడింగ్ ఆ రాజధాని ప్రాంతం, అదే రాజధాని ఈసారి జగన్ కొట్టింది. ఎందుకని ఎటు కాకుండా పోవడం. రెండో